అప్లికేషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్కి ఆపోజిట్లో. అలానే మదనపల్లిలో, చౌడేపల్లిలో, తిరుపతిలో కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు. ఢిల్లీ అప్లికేషన్ అది యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ బూర్గాన్లో ఉంది. ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేపించారు. అంటే మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. అందుకు నేను బెంగళూరు ఇంకా వచ్చి ఇప్పుడు ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ రావాలంటున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 crore నుండి 2 crore వరకు ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్, సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ 2 million అన్నారు, ఇప్పుడు 8 million అన్నారు. దాదాపు 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇది సీరియస్ యాక్షన్ తీసుకొని చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సూసైడ్ చేసుకునే ఇదే ఆప్షన్, వేరే ఆప్షన్ ఏం లేదు. నాట్ ఈవెన్ 5K 10K కాదండి, చాలామంది 5 lakhs 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. చాలామంది ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి వాళ్ళ హస్బెండ్తో, వాళ్ళు సూసైడ్ చేసుకునే కూడా రెడీగా ఉన్నారు. సిఐ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, కైండ్లీ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేసే కొద్దీ అమౌంట్ విత్డ్రా చేసుకొని ఎస్కేప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని 1 or 2 daysలో అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఉండే అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ అన్న వీళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మీ పేరు? నా పేరు వేమారెడ్డి. ఏ ఊరు? మాది వచ్చేసి కుంగనూరే, నియర్ బై విలేజ్ నేలపల్లి.